మేము వెనకటి నుంచి కూడా నాయనమ్మ, అమ్మమ్మలు అందరూ కలిసి కూడా కొర్ర బియ్యం నానబెట్టి రోట్లో కొట్టేవాళ్ళు. 4 గంటలకెళ్ళేసి నేను మాత్రం మిక్సీలో పెట్టా. కొర్ర బియ్యం, నూగులు, బెల్లం వేసి కలిపి కోమలల్లో ఆవు పాలతోటి వదిలిపెడతారనమాట. అలా తీసుకెళ్ళా నేను నాగుల చవితికి. మా ఊర్లో ఎల్లమ్మ తల్లి పుట్టుందనమాట. ఎల్లమ్మ తల్లి గుడికెళ్ళి అందరూ నేను ఆల్రెడీ వెళ్ళేసరికల్లా అందరూ పోస్తున్నారనమాట. అక్కడ మా చుట్టాలు, తోటికోడళ్ళు అందరు ఉన్నారు. వీడియో తీయటానికి ఎవ్వరు లేరని ఆలోచించుతుంటే ఇంకో వీళ్ళిద్దరు పోస్తున్నారు కదా, వాళ్ళకి తెలియదంట పాపం, అయినా చూపిస్తే వీడియో తీశారు. అక్కడ కొంతమందితోటి షేర్ చేసుకున్నా నేను. చాలా హ్యాపీగా ఉంది. మేము ఎప్పుడు వెళ్తామన్నమాట మంగళవారం కుదిరినప్పుడల్లా ఎల్లమ్మ తల్లి దగ్గరికి. ఈరోజు నాగుల చవితి కాబట్టి నాగుల చవితి రోజు వెళ్ళి పోసొచ్చానమాట. ఈ కొర్రపిండిని ఇలా కొట్టి కలిపి తీసుకెళ్ళి ఈ పాము పడిగల్లా చేస్తారు కదా, అలా చేసి కోమలల్లో వదిలిపెడతారనమాట. పుట్టు ఉంటుంది కదా, ఆ పుట్ట దగ్గర వాటిని ఏమంటారు, అట్లా చేసి ఆవు పాలు, నూగులు, బెల్లం అవన్నీ వేసి కలిపి వదిలిపెడతారు. నాయనమ్మ, అమ్మ వాళ్ళు ఇలానే చేసేవాళ్ళు. ఇక్కడ అడిగితే తెలియదు అన్నారన్నమాట. కొర్రపిండి వేసి కొట్టి చేస్తారా అంటే తెలియదని చెప్పారు. అక్కడ అమ్మ వాళ్ళు అలానే చేస్తారు. ప్రత్యేకించి నాగుల చవితి రోజు తీసుకొచ్చి మరీ తయారు చేసి వేస్తారన్నమాట ఇలా పిండి.